మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా పూర్తిగా చేయాలి, ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజలకు మేలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నారు. మొదటి నెలలోనే ప్రజలకు హామీ ఇచ్చినట్టు వారికి 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండే, వీళ్ళందరికీ కూడా సరిగా వైద్యం ఇప్పించాలి, వీరికి 10 లక్షలు చేయాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా అమలు చేయడం జరిగింది. గ్యాస్ 500 రూపాయలు. తర్వాత అందరు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో రుణమాఫీ చేయాలి, ఏ రాష్ట్రం కూడా చేయని 23,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఏదైతే స్కీమ్లో ఉన్నారో 6,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ప్రజలందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఆ రోజులలో దొడ్డు బియ్యం అమ్ముకునేది, చాలా మటుకు ఈ రైస్ బయటికి పోయేది. కానీ ప్రజలకు ఒక మంచిగా సృష్టిగా భోజనం చేయాలి, వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఫైన్ రైస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో నాకు నిజంగా ఆశ్చర్యపడుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో మొన్న కూడా పోయినప్పుడు చాలామంది వచ్చి నాకు చెప్పినారు, సార్ సన్నబియ్యం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు, ఈ కార్యక్రమం ఎట్లనన్నా కొనసాగాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. కలెక్టర్ గారు మీరు కూడా కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టండి, ఇన్స్పెక్షన్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకున్నారో ఇది సరిగా ఇంప్లిమెంట్ కావాలి.